హాయ్ అందరికీ! ఈరోజు చామగడ్డలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాం. చామగడ్డలో ఉండే విటమిన్లు ఈ విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఏ. దాంట్లో ఉండే ఖనిజాలు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, రాగి, మ్యాంగనీస్. ఇతర పోషకాలు ఫైబర్, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, పిండి పదార్థాలు. చామగడ్డ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. గుండె ఆరోగ్యము. పొటాషియం ఉండడం వల్ల ఇది రక్తపోటు బీపీని నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకము సమస్యను తగ్గిస్తుంది. మధుమేహ నియంత్రణ. చామగడ్డలో ఉండే పిండి పదార్థాలు స్టార్చ్ రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. ఇది డయాబెటీస్ రోగులకు మంచిది. బరువు తగ్గడం. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి అధిక బరువును తగ్గడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి. విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ నిరోధకము. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. చామగడ్డను ఎప్పుడు కూడా ఉడికించి లేదా వండుకొని తినాలి. పచ్చిది అలాగే తినకూడదు. ఇది మంచిది కాదు. ఇప్పుడు మనము చామగడ్డ పులుసు ఎలా వండాలో చూద్దాము. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాము. కూరకు కావాల్సినవి చామగడ్డ, ఆనియన్స్, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కారం, చింతపండు పులుసు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. పప్పు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. కలుపుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యే వరకు. పుదీనా, అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. వేసుకొని కలుపుకున్నాను. ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. పసుపు వేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. నేను ఇప్పుడు ఉడకబెట్టుకున్న చామదుంపలు వేసుకున్నాను. వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కదా. తర్వాత ఉప్పు, కారం వేసేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. కారం అవసరమైతే మళ్ళీ వేసుకోవాలి. దుంప కర్రీ కదండి, ఇది పులుసు కర్రీ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. తర్వాత పులుసు పోసేసుకుంటున్నాను, చింతపండు పులుసు. కొంచెం లైట్గా కలుపుకోవాలి. మనకు ఎంత పులుపు కావాలో అంతే వేసుకోండి. ఇలా అయిందండి కర్రీ. ఇంకా అది కొంచెం దగ్గరికి కావాలి. నేను కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం దగ్గరికి అయితే చాలు. ఇంకా నేను గరం మసాలా వేయలేదు. ఇష్టమైతే గరం మసాలా వేసుకోవచ్చు, కారం ఎక్కువ కావాలంటే. ఇదండి కర్రీ. కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది. చామగడ్డ మొత్తం మంచిగా పులుసు అంతా పీల్చుకుంది. చాలా బాగుంది టేస్ట్. ఇంకొంచెం దగ్గరికి అయ్యాక
ఆఫ్ చేస్తాను. మా వీడియోస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.